ప్రతి సంవత్సరము తిరుమలకి 2-3 టైమ్స్ అయితే వెళ్తూ ఉంటాము. ఓకే నాన్న. మీరందరూ సబ్స్క్రైబ్ అంట చేసుకోండి. కింద బటన్ ఉంటుందంట మా పాప చెప్తా ఉంది. ఇంకా 2-3 టైమ్స్ అయితే వెళ్తూ ఉంటాము. 3 మంత్స్ ముందే టికెట్స్ ఓపెన్ అవుతాయి కదా! మంత్ ఫస్ట్ వీక్‌లో ఫ్రైడే రోజు అప్పుడు బుక్ చేసుకునేస్తాము. ఇంకా బుక్ చేసుకున్న తర్వాత రూమ్స్ కోసము మళ్ళీ వాళ్ళు వదిలిన టైంలో బుక్ చేసుకుందామని ఓపెన్ చేస్తే రూమ్స్ దొరకలేదు. ఇంకా రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి పిల్లల్ని ఇంట్లోనే పెట్టేసి నేను మా వారైతే బయలుదేరేసాము. 6 తీసుకెళ్ళాను తల్లి, నీకు నిద్రపోయావు నువ్వు అంతే. 6:00కి మాకు దర్శనం అయితే మేము ఇంటి దగ్గర 5:30కి బయలుదేరాము. ఇంకా కొండ మీదకి వెళ్ళేటప్పుడు కరెక్ట్‌గా 6 అయిపోయింది. ఇంకా వెళ్ళేసి పైకి వెళ్ళి క్యూ లైన్‌లోకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ మా పిల్లల్ని ఫస్ట్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తీసుకొస్తే బాగుండేది అని అని అనుకున్నాం ఇద్దరము. కానీ అక్కడ సర్వదర్శనానికి వాళ్ళని చూస్తే తీసుకురాకపోవడమే మంచిదేమో అని అనిపించింది. ఇంకా మాకైతే 6కి ఇక్కడ స్టార్ట్ అయ్యాం కదా! 6:30 అలా అయిపోయింది. 10కి అంతా బయటకు వచ్చేసాం. దర్శనం అయితే 3-4 అవర్స్‌లో అయిపోయింది. వీళ్ళందరూ సర్వదర్శనాని కోసం వచ్చినోళ్ళనమాట. కానీ దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటకొచ్చేటప్పుడు మాత్రం భలే చాలా క్రౌడ్ ఎక్కువుండి తోసేసుకొని, తొక్కుకొని వచ్చేస్తున్నారు. కనీసం వచ్చేవాళ్ళైనా 1 బై 1 వస్తే బాగుండు అనిపిస్తది నాకు. ఎందుకు ఒకరికొకరు తొక్కొని ఏమన్నా ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారేమో అని భయం అనమాట. ఇంకా అలాగైతే సేఫ్‌గా దేవుడిని చూసుకొని